సేవక కూరని నడిచిండు ఆ యొక్క పంతులకి ఎత్తుకొని కనుక 100 రూపాయలు సమర్పించిన వారి కూడా వాడికి దేనికెళ్ళ మందరం కాపాడుగాక అయ్యా. ఆర్యులారా చూచితిరా ఏం చూస్తాడు నువ్వు ఇటు వాటి మార్పుడు ఇటు ఇటు తిరిగి వాడిది కానీ సూచితి అంటే ఏం చూస్తున్నావు వాడుతున్నావు మహారాజ్. మహారాజ్ ఆ ముసల్దాని మీద నేను ఎక్కుతానా గాని అది నా మీద ఎక్కింది. ముందు ముందు అయిపోతుంది కదా. అది ఏం చేస్తావు మహారాజ్? మేము కుర్రాడిన మిత్రం గాని నేను ముందెక్కుతా అంటే అది నాకన్నా ముందొచ్చిన ముడ్డి మీద ఎగిరింది. దానికి మందే లేదు కదా మహారాజ్. అసలే లేదు కదా దొరకక ఏం చేస్తావు? ఎన్నో గోళీలు వాడిన మహారాజ్. లేనే లేదు లేనే లేదు. మొన్ననే మా పురుషత్త మామ మహారాజ్ 2 5 రూపాయల కోడి పిల్లలు ఉన్నాడు. కలర్ కోడి పిల్లలు ఉన్నాడు. అవి ఏం చేసిండు మహారాజ్? అవి మంచిగా పెంచుతా అన్నాడు మహారాజ్. 3 పావులైనాయి. 3 పావులు 3 పావులైనాయి మహారాజ్. 3 పావులని నాకు 2 పీసులు ఇస్తాని గట్ట 2 పిల్లల్ని తినేసిండు కదా మహారాజ్. మొత్తం నిరాశ చేసిండు మహారాజ్. తిని వాడేసిండు. ఆ బొడ్డి మార నన్ను ముట్టి మీద దాన్ని మహారాజ్ కొట్టి తిరిగింది. అయ్యో కూర్చుంటలేదు. ఆ బుచ్చి గిన్నె అన్నో సందులో కూర్చున్నది. అయ్యో ఆ బుచ్చిని వెళ్తాం ఇప్పుడు. ఆ జై రేణుకా మాతాకి బుచ్చి బుచ్చంటది బుచ్చెక్కడున్నది బుచ్చి 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 బుచ్చంటది బుచ్చెక్కడున్నది బుచ్చి నా బుచ్చి బుచ్చి బుచ్చంటది బుచ్చె
సేవక ఏమంటే వచ్చింది మరి సుభాష్ తాతున్నాడా పడుతున్నాడు ముక్కులకెళ్ళి పొగ తీస్తున్నాడు గప్ప గప్ప మరి ఎల్లకెళ్ళి పొగ తీస్తున్నాడు మహారాజ్ ముక్కులకెళ్ళి తీస్తుండా చూసినవా నువ్వు నేను ఇన్నే ఉన్నా కదా రాజు బాబా నీకు 200 ఇస్తాం నువ్వు ఎక్కువ మాట్లాడినావనుకో 200 కూడా ఇయ్యం మరి నువ్వు చప్పుడుగా ఉంటావా లేదా ఉంటాను ఆ సంతానం ఉన్నాడా పక్కకు సంతన్న ఏదో వారి పెయింట్ సండాస కలిగింది అయ్యో మొత్తం మీ ఎలా మొగులే ఉన్నది మరి సంతానం అట్లా అయితే అయ్యా అయ్యా నీ నామదేవేటిది నీరెవరు ఏం కథ అయ్యో నా యొక్క నామదేవుడికి కదా సేవక పోయింది మా పూర్తి ఎక్కింది అని నీ పేరేంటి నువ్వు ఏ కథ నా పేరు చెప్పమంటే సేవక ఒకసారి పేరు చెప్తే పోపు నాకు అన్నీ చెప్పేదాడు కదా సేవక సరే జాహై రేణుకా మాతాకి బ్రాహ్మణిరా పర బ్రాహ్మణిరా నేను బ్రహ్మ వెలిగిన వెంకపాలునిరా 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 మంచిదైన జామకూర పప్పు చారు మంచిదైన జామకూర పప్పు చారు మంచిదైన జామకూర పప్పు చారు మంచిదైన జామకూర పప్పు చారు ముద్ద పప్పుతో నేను మనసాగని నేరా బ్రహ్మణిరా పర బ్రహ్మణిరా నేను బ్రహ్మ వెలిగిన వెంకపాలునిరా 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 రేణుకా మాతాకి ఏమంటే సేవక ఏమి మంచిదైన నిమ్మకాయ తొక్కుతోటి మరియు నేను చామకూర పప్పుతోటి తింటా కదా చేపకూర అవును కదా అంటే మీ బాగున్నారు చేపలు నడుస్తాయి అవును కదా చేపలు అట్టి జిమ్మలు అయ్యో మహారాజ్ మళ్ళా ముంచే కదా మా కథ మేము చేపలు తినం చేపలు సమ్మకూర చేపలు తినం కదా మహారాజ్ అట్టి జిమ్మలు తింటారా? నన్ను మందిలో ఒడిపిద్దామని నేను దెబ్బలు పడా అది ఇప్పుడు ఇవేంటిగా నీకు చేపకూర తింటాయి. అయ్యో మహారాజ్ మర్చిపోయినావా ఇంత తక్కువ ఉంటాయి ముడుక్కాయలు తింటా తప్ప నేను చేపలు తినా అవును కదా అయిపోతుంది కదా మరి మహారాజ్ నాకు ఏం తెలుసు ఈ శంకరుడు గుణవేండు మహారాజ్ అవిటికి 2 కళ్ళు ఉండే వంటలు 2 ఉండే అది మళ్ళా నాకు పెట్టిండు కానీ మహారాజ్ నాకు ఏర్పడలేదు జిమ్మని జిమ్మని ఏర్పడ అయ్యో ఏర్పడలే మహారాజ్ జిమ్మకి ఆయనకి వచ్చింది అవును కదా కడుపులో వేయడానికి జిమ్మని అవును కదా అయితే మీ బాగున్న కథ మన పాలు కూడా పోసిండు మహారాజ్ నాకు పాలు పాలు పోసిండు అది ఎట్లెట్లనో చూడు మరి మరి బాగుంటుడు అబ్బా అది పాలు కావు మరియా పాలో ఏమో మహారాజ్ నాకు పాలు పోసిన నేను దాగిన గుట్ట అరే గుట్ట 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 ఒక్కసారి మహారాజ్ గా శంకులు మన ఒక్కసారి నాకు ఒక్కసారి ఒక్కసారి మహారాజ్ ఒక్కసారి నా కోసం మహారాజ్ ఒక్కసారి ఒక్కసారి మహారాజ్ ఆ